జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై ముష్కరం ఒక కిరాతక దాడి తర్వాత భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పహల్గామ్లో మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడంతో ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. నీళ్లు నిలిపివేయటం నుంచి వాణిజ్యం వరకు అన్ని రకాలుగా పాక్ను అష్టదిగ్బంధనం చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు పాక్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్ తర్వాత పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. పాకిస్తాన్ జాతీయులకు భారత వీసాలను నిలిపివేసింది. పాకిస్తాన్ హైకమిషన్లో సిబ్బందిని తగ్గించాలని ఆదేశించింది. అటారీ వాఘా బోర్డర్ చెక్పోస్టును మూసేసింది. ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు దౌత్యపరంగానూ పాక్ను ఒంటరి చేసేందుకు పావులు కదుపుతోంది. ఆ దేశానికి ఐఎంఎఫ్ నుంచి రుణం అందకుండా ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ కొడుతున్న భారత్ మరో అడుగు ముందుకేసింది. పాకిస్తాన్తో ఇప్పటివరకు అరకొరగా కొనసాగిన వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. ఎగుమతి దిగుమతులను నిలిపివేసింది. ఇకపై ఆహార పదార్థాలు మొదలుకొని ఫార్మా వరకు భారత్ నుంచి ఏ ఒక్క వస్తువు కూడా పాకిస్తాన్కు ఎగుమతి కాబోదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ నౌకలకు భారత్లో నిలువ నీడ లేకుండా చేసింది. ఇకపై దేశంలో ఉన్న ఏ ఒక్క పోర్టులో కూడా పాకిస్తాన్కు చెందిన ఏ నౌకకు హాల్ట్ సౌకర్యం కల్పించకూడదని ఆదేశాలను జారీ చేసింది. అదే సమయంలో పోస్టల్ సర్వీసుల్ని కూడా నిలిపివేసింది. ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి వాయు ఉపరితల రవాణా మార్గాల ద్వారా వచ్చే అన్ని రకాల పోస్టల్ సర్వీసులు, పార్సిల్స్ మార్పిడిని నిలిపివేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది.